ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఇష్టం లేని వ్యక్తితో జీవితాంతం కాపురం చేయడానికి ప్రిపేర్ అయిపో భూమి. ఏడుస్తున్నావా? ఎందుకు ఏడుస్తున్నావు భూమి? మనం ఏడిస్తే మన మనసులో ఉన్న దుఃఖం తీరాలి. మనల్ని ఓదార్చే మనిషి ఒక్కళ్ళైనా ఉండాలి. నీకు మేమందరం ఉన్నాం గాని ఓదార్చడానికి ఒక్కరం కూడా ముందుకు రాలేము. ఎందుకంటే మీ నాన్న కుదిర్చిన సంబంధం కదా. కొత్తగా కుదిర్చిన ఈ పెళ్లి కొడుకు పక్కన నువ్వు కూర్చుంటే నవ్వుతూ మేము అక్షింతలు వేయాలి. అందుకే ఓదార్చలేం. ఈ దుఃఖం జీవితాంతం ఏడ్చినా తీరదు. వద్దు భూమి, ప్లీజ్ షేడోకు. చెప్తున్నాను కదా భూమి, ఓదార్చే మనిషి లేడు, దుఃఖం తీరే దారి లేదు. ఇంకా ఏడ్చి ఏం ప్రయోజనం భూమి? ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. ఒక విషయం చెప్పనా భూమి, నీకు సంబంధం సెట్ అయిపోయిందని అన్నయ్య కాల్ చేసి చెప్పాను. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. తన దరిద్రం వదిలిపోయిందని చాలా ఆనందంగా మాట్లాడాడు. అసలు ఇంత మంచి గుడ్ న్యూస్ చెప్పినందుకు నాకు చాలా పెద్ద గిఫ్ట్ ఇస్తా అన్నాడు భూమి. దేనికి భూమి? దేనికి? నేను నక్షత్రాన్ని పెళ్లి చేసుకున్నది దేనికి? మీరిద్దరూ కలవాలని కదా. నేను చేసింది త్యాగం అనుకున్నాను, కానీ ఇప్పుడే నాకు అర్థమవుతుంది అది త్యాగం కాదు, నా విధిరాత నాకు రాసిన రోగం అని. అయినా భూమి, మనిషి అన్న తర్వాత కొంచెం కొంచెం స్వార్థం ఉండాలి. ఆ కొంచెం స్వార్థంతోనే నువ్వు మా అన్నయ్యని పెళ్లి చేసుకుని ఉండుంటే ఇప్పుడు నీకు గతి పట్టేది కాదు. పెద్దమ్మని మా నాన్నని కలపాలనుకుని నువ్వు మా అన్నయ్యతో పెళ్లి ఆపుకున్నావు. ఏ పెద్దమ్మ ఆనందం కోసం నువ్వు పెళ్లి ఆపుకున్నావో ఆ పెద్దమ్మ కొడుకే ఇప్పుడు నీ పెళ్లి మాట విని ఆనందిస్తున్నాడు. ఏ ఇంట్లోనే ఉంటూ అపూర్వాత్తయ్యని ఎదిరించి మా నాన్నను పెద్దమ్మను కలిపి మావయ్య నమ్మకాన్ని పొంది మా అన్నయ్య మంచితనాన్ని ప్రూవ్ చేసి ఇదిగో ఇలా ఒక మంచి మనసుతో చాలా పెద్ద లిస్ట్ పెట్టుకున్నావు గనక ఈరోజు ఫలితం ఇలా ఉంది. ఇంకెవరితోనో పెళ్ళైపోతుంది. కొంచెం అన్నా స్వార్థం లేకపోతే మనిషి జీవితం ఏమైపోతుంది అనడానికి ఇదిగో నిన్ను చూపిస్తే సరిపోతుంది భూమి. నీకు పెళ్ళై వెళ్ళించోటైనా కొంచెం స్వార్థం నేర్చుకో భూమి.